దేవునికే అర్థమవుతుంది, ఇంకెవరు తెలుసుకోలేరు. ఆ కృష్ణ పరమాత్మనే చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఔదంబరాని పుష్పాని శ్వేతవర్ణంచ వాయసం మత్స్యపాదం జలే తస్మిన్ నానారీ హృదయ స్థితిం. చేపల అడుగులు చూడవచ్చును, మేడి పూతనైనా చూడవచ్చును, తెల్లటి కాకులనైనా చూడవచ్చును. అమ్మల హృదయమును తెలుసుకోలేము, వాళ్ళ మాటలు తెలుసుకోలేము. ఇక్కడ అర్థం అవుతుంది కదా, అమ్మ ఏం తిడుతుంది నాయనను, ఏమంటుంది? స్తోత్రములు కరెక్టే, కానీ మాటలు మాత్రం కించపరుస్తుంది. దీనావననే కొప్పును దీనులకు ఇయ్యాలింపను, దీనుల రక్షింపమేలు దేవన బంధన్. దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవ మహేష. ఓ మహేష, ఈ మహిమండములను సృష్టించి పోషించు భర్తవు నువ్వే. దేవునికే అర్థమవుతుంది, ఇంకెవరు తెలుసుకోలేరు. ఆ కృష్ణ పరమాత్మనే చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఔదంబరాని పుష్పాని శ్వేతవర్ణంచ వాయసం మత్స్యపాదం జలే తస్మిన్ నానారీ హృదయ స్థితిం. చేపల అడుగులు చూడవచ్చును, మేడి పూతనైనా చూడవచ్చును, తెల్లటి కాకులనైనా చూడవచ్చును. అమ్మల హృదయమును తెలుసుకోలేము, వాళ్ళ మాటలు తెలుసుకోలేము. ఇక్కడ అర్థం అవుతుంది కదా, అమ్మ ఏం తిడుతుంది నాయనను, ఏమంటుంది? స్తోత్రములు కరెక్టే, కానీ మాటలు మాత్రం కించపరుస్తుంది. దీనావననే కొప్పును దీనులకు ఇయ్యాలింపను, దీనుల రక్షింపమేలు దేవన బంధన్. దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవ మహేష. ఓ మహేష, ఈ మహిమండములను సృష్టించి పోషించు భర్తవు నువ్వే.